హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పేజ్మేకర్ ట్యుటోరియల్స్ పార్ట్ 16. ఈ పార్ట్లో టైప్ మెనూలో ఉండే ఇండెంట్స్ ఆర్ ట్యాబ్స్ గురించి, స్టైల్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ ఆప్షన్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంతకు ముందు పార్ట్స్ కనుక చూడకపోయి ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో సపరేట్గా పేజ్మేకర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మీరు పార్ట్ బై పార్ట్ చూడొచ్చు. దాని లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే వీడియో చివరన కూడా మీకు కనబడవచ్చు. టాపిక్లోకి వెళ్తే కనుక మొదటగా మనం చూసుకున్నట్లయితే ఇండెంట్స్ ఆర్ ట్యాబ్స్. ఇందులో ఇండెంట్స్ గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు పారాగ్రాఫ్ల గురించి చెప్పేటప్పుడు ఇక్కడ మీకు ఇండెంట్స్ ఆల్రెడీ నేను కవర్ చేశాను. వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే దీనికి ప్రీవియస్ వీడియో పార్ట్ ఏదైతే ఉందో అది మీరు చూడాలి. సో ఇప్పుడు ఈరోజు మనం ట్యాబ్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ట్యాబ్స్ అంటే ఏంటి, అది ఎప్పుడు ఉపయోగపడతాయి? సో దానికోసం నేను ఇక్కడ సపరేట్గా కొత్త బ్లాంక్ పేజ్లోకి వెళ్తున్నాను. సో మీకు ఇక్కడ ఇండెంట్స్ ఆర్ ట్యాబ్స్ ఆప్షన్ ఎప్పుడు మీకు ఉపయోగపడుతుందో చూడండి. ఇక్కడ మనం పారాగ్రాఫ్స్ రాసేటప్పుడు అయితే డైరెక్ట్గా మనం టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకుని డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎటువంటి గ్యాప్స్ అయితే ఉండవు మధ్య మధ్యలో. ఓకేనా? అంటే కాలమ్ వైజ్గా డేటా మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏదైనా టేబుల్ ఫార్మాట్ డేటా ఎంట్రీ చేస్తారనుకునేటప్పుడు, టేబుల్ ఫార్మాట్ అనేది ఎందుకు అంటున్నానంటే టేబుల్లో ఉండే డేటా కాలమ్స్ వైజ్గా ఉంటాయి. అలాంటి డేటా మనం ఇక్కడ టైప్ చేయాలనుకున్నప్పుడు అంటే కర్సర్ మూవ్మెంట్ అనేది చాలా టైం పట్టేస్తుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ట్యాబ్స్ సెట్ చేసుకోవాలి డాక్యుమెంటేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ మొదట సీరియల్ నెంబర్ టైప్ చేయాలి. దాని తర్వాత కొద్ది గ్యాప్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ టైప్ చేయాలి. తర్వాత మళ్ళీ కొద్ది గ్యాప్తో ఫాదర్ నేమ్ టైప్ చేయాలి. మరి కొద్ది గ్యాప్తో ఏరియా టైప్ చేయాలి, లేదా ఫోన్ నెంబర్ టైప్ చేయాలి. సో అలాంటప్పుడు మనం విడివిడిగా ఇన్ఫర్మేషన్ టైప్ చేయాలంటే మనకి ఈ ట్యాబ్ సెట్టింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ట్యాబ్ చేయక ముందర మనం చేయాల్సింది ఇక్కడ చూడండి, కర్సర్ని ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, లెటర్ సైజ్ కొంచెం పెంచుతున్నాను. ఈ కర్సర్ను మనం కాస్త ముందుకు జరపాలంటే కీబోర్డ్లో స్పేస్ ప్రెస్ చేస్తే 1 లెటర్ గ్యాప్ వస్తుంది. అలా కాకుండా కీబోర్డ్లో ఉండే ట్యాబ్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, ఎంత గ్యాప్ వస్తుందో చూడండి. సో ఈ విధంగా గ్యాప్ వస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు 1/2 ఇంచ్ గ్యాప్తో మీకు కర్సర్ మూవ్ అవుతుంది. నేను ఎలా చెప్తున్నానంటే 1/2 ఇంచ్ మీరు కరెక్ట్గా ఈ కర్సర్కి పైన చూడండి, రూలర్లో ఏదైతే ఉందో ఇక్కడికి మనం 3.5లో ఉన్నాం, కర్సర్ ప్లేస్ అయింది. ఇప్పుడు మీకు ట్యాబ్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, సరిగ్గా 4th ఇంచ్ ప్లేస్లోకి వెళ్తుంది కర్సర్. ఇట్లా 0.5 ఇంచ్ గ్యాప్తో కర్సర్ అనేది మూవ్ అవుతుంది. అలా కాకుండా పర్టికులర్ ప్లేస్లో మనం ట్యాబ్ సెట్టింగ్ చేయాలనుకుంటే మనం ఈ టైప్ మెనూలోకి వెళ్ళి ఇండెంట్స్ ఆర్ ట్యాబ్స్ ఆప్షన్లో మనకి క్లిక్ చేయాలి. దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+I. సో ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఒక స్మాల్ ఇట్లా విండో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, మనకి డాక్యుమెంటేషన్ వర్క్ టైపింగ్లో మొదట కర్సర్ అనేది 1 ఇంచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఎక్కడి నుంచి మనం సెట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ 0 అని చూసారా, ఇక్కడ మీకు ఇక్కడ ఇండికేటర్ కూడా చూపిస్తుంది. ఈ 0 నుంచి అండ్ ఇక్కడ వరకు మన రైట్ ఇండెంట్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకే మనం క్యాలిక్యులేషన్ అనమాట. ఈ మధ్యలోనే టైప్ అవుతుంది. ఓకేనా? రోలర్లో అబ్జర్వ్ చేయండి, ఇది ఫస్ట్ ఇండెంట్, ఇదేంటిది లెఫ్ట్ ఇండెంట్ అంటారు, అండ్ రైట్ సైడ్ ఇది రైట్ ఇండెంట్ అంటారు. అంటే ఏమవుతుంది, మనం డేటా ఎంట్రీ చేసేటప్పుడు లెఫ్ట్ ఇండెంట్ మరియు రైట్ ఇండెంట్ మధ్యలోనే డేటా ఎంట్రీ అవుతుంది. మీరు ఎప్పుడైనా టైప్ చూసారు ఇక్కడ పక్కన చూడండి, సరిగ్గా ప్రతి లైన్స్ ఇంకా కూడా ఇక్కడ నుంచి మొదలయ్యే తర్వాత ఇక్కడ నుంచో ఎండ్ అవుతున్నాయి. మళ్ళీ ఆటోమేటిక్ నెక్స్ట్ లైన్కి కిందకి అనేది వచ్చేస్తుంది అనమాట. అలాగా ఈ మధ్యలోనే ఎందుకు టైప్ అవుతుందంటే ఇక్కడ మనకి లెఫ్ట్ ఇండెంట్ అండ్ రైట్ ఇండెంట్ ఉండటం వల్లనే మనకి ఈ రెండు ఇండెంట్స్ మధ్యలోనే పారాగ్రాఫ్ అనేది టైపింగ్ అవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ట్యాబ్స్ గురించి చెప్పుకుంటున్నాం. ట్యాబ్ గ్యాప్స్ గురించి ఎలా మెయింటైన్ చేయాలో చెప్పుకోబోతున్నాం. కాబట్టి నేను ఇప్పుడు ట్యాబ్ సెట్టింగ్ చేస్తున్నాను. మొదట సీరియల్ నెంబర్ రావాలి ఇక్కడ, అంటే మొదటి ప్లేస్లోనే రావాలి. దాని తర్వాత 1 ఇంచ్ గ్యాప్తో నాకు స్టూడెంట్ నేమ్ రావాలి. తర్వాత 2 ఇంచ్ గ్యాప్తో ఫాదర్ నేమ్ రావాలి. మరొక 2 ఇంచ్ గ్యాప్తో కాంటాక్ట్ నెంబర్ రాయాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ట్యాబ్స్ మెయింటైన్ చేయాలి. సో నేనేం చేస్తున్నా అంటే డైరెక్ట్గా ఇక్కడ ఆల్రెడీ ఇవి ట్యాబ్ సెలెక్ట్ అయి ఉంటాయి. సో నేను అలా ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా సీరియల్ నెంబర్కి ఇక్కడ స్టార్టింగ్ నుంచి వదిలేస్తున్నాను. అక్కడికి 1 ఇంచ్ గ్యాప్తో రావాలి స్టూడెంట్ నేమ్. కాబట్టి నేను 1 ఇంచ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ట్యాబ్ యాడ్ అవ్వడం మీరు గమనించవచ్చు, చిన్నగా యాడ్ అవుతున్నాయి, మీకు కనిపిస్తుందో లేదో. మరొక 2 ఇంచ్ గ్యాప్తో అక్కడ నుంచి 2 ఇంచుల గ్యాప్తో మరొక ట్యాబ్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఒకటి నుంచి ఇక్కడ 1 ఇంచి, ఇక్కడ నుంచి మరొక ఇంచి, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ట్యాబ్. అంటే ఏమవుతుంది తెలుసా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కర్సర్ ఇక్కడ ఉండేటప్పుడు ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ పెట్టుకున్న తర్వాత ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట, ఈ ప్లేస్లోకి.
సో అప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ నేమ్ టైప్ చేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేశారనుకోండి డైరెక్ట్గా థర్డ్ అంటే 2 ఇంచ్ గ్యాప్లో మనం ఎక్కడైతే ట్యాబ్ సెట్ చేసామో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. దీని తర్వాత ట్యాబ్ ఎక్కడైతే సెట్ చేసామో ట్యాబ్ బటన్ నొక్కితే కీబోర్డ్లో డైరెక్ట్గా ఆ ట్యాబ్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను దీని తర్వాత మరొక 2 ఇంచుల గ్యాప్తో ఇవ్వాలనుకుంటున్నాను. ఇంచ్ 1, ఇంచ్ 2. సో ఇక్కడ పెడుతున్నాను ఒక ట్యాబ్. సో మొత్తం ఎన్ని ట్యాబ్స్ పెట్టాము? 1, 2, 3 మధ్యలో. సో ఇప్పుడు నేను ఓకే చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఆల్రెడీ కర్సర్ ఉంది, మీకు ఎటువంటి రిజల్ట్ అనేది కనపడుతుంది. ఇప్పుడు మనం టైప్ చేస్తే తెలుస్తుంది. లెటర్ సైజ్ పెద్దవైపోయాయి. సీరియల్ నెంబర్ అని టైప్ చేశాను, ట్యాబ్ నొక్కా. ట్యాబ్ ప్రెస్ చేస్తే 1 ఇంచ్ మనం ఎక్కడైతే సెట్ చేస్తున్నామో సరిగ్గా రెండుకి ముందు ఆగింది చూసారా కర్సర్. తర్వాత స్టూడెంట్ మళ్ళీ ట్యాబ్ సరిగ్గా ఇప్పుడు మా కర్సర్ అనేది 4th దగ్గర ఆగింది, 4th ఇంచ్లో. ఎందుకంటే ఇక్కడికి సెట్ చేసుకున్నాం. ఫాదర్ నేమ్ ట్యాబ్ ప్రెస్ చేశారనుకో నెక్స్ట్ ఎక్కడైతే ట్యాబ్ సెట్ చేస్తున్నామో 6th ఇంచ్లో అక్కడికి మొబైల్ అని పెట్టుకున్నాం. ఓకేనా, వీటికి అండర్లైన్స్ రావాలంటే మీరు ఏం చేస్తారు? ఇలా సెలెక్ట్ చేయండి, Ctrl+Shift+U ప్రెస్ చేస్తే అండర్లైన్స్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ లైన్ నుంచి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, నెంబర్ 1 అని టైప్ చేశాను, ట్యాబ్ ప్రెస్ చేస్తాం. మరి ఎప్పుడు కూడా మన స్పేస్ మరి నొక్కక్కర్లేదు, డైరెక్ట్గా ట్యాబ్ ప్రెస్ చేస్తే మనం సెట్ చేసుకున్న ప్లేస్కి వెళ్ళిపోతుంది. స్టూడెంట్ నేమ్ రాజు, ఫాదర్ రామారావు అండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ మనం టైప్ చేస్తాం సంథింగ్. సో లెటర్ సైజ్ పెద్దవి అయిపోయింది కాబట్టి సో మనం సెలెక్ట్ చేసి Ctrl+Shift+ ప్రెస్ చేస్తే లెటర్ సైజ్ తగ్గుతుంది. చూడండి ఇక్కడ మనకి సరిగ్గా అన్నీ ఒకే స్పేస్కి ఆగుతున్నాయి. ట్యాబ్ ప్రెస్ చేయండి, రాకేష్ ట్యాబ్, మళ్ళీ ట్యాబ్ సంథింగ్ ఫోన్ నెంబర్స్ టైప్ చేస్తాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి థర్డ్ క్యాండిడేట్ డేటా ఎంటర్ చేసుకోవచ్చు. ట్యాబ్ ఇప్పుడు మనం స్పేస్ ఇవ్వక్కర్లేదు, సరిగ్గా ట్యాబ్ నొక్కితే అదే ప్లేస్కి వెళ్ళి ఆగుతుంది. చూసారా, ఇక్కడ నుంచో మొదలవుతుంది. మళ్ళీ ఇక్కడ నేను టైప్ చేసిన తర్వాత ట్యాబ్ ప్రెస్ చేశాను అనుకోండి సరిగ్గా కర్సర్ ఇక్కడికి వచ్చి ఆగుతుంది. చూసారా, అండ్ మనం ఈ విధంగా స్పేసెస్ పక్కా మెయింటైన్ చేయడానికి లేదా కాలమ్స్ వైజ్గా మెయింటైన్ చేయడానికి మనకి ట్యాబ్ సెట్టింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ లైన్ నుంచి మరి ట్యాబ్ అవసరం లేదనుకుంటే ఏం చేస్తారు? Ctrl+I ప్రెస్ చేస్తారు, ఇండెంట్స్ ఆర్ ట్యాబ్ ఆప్షన్స్ వస్తాయి. సింపుల్గా ఇక్కడ రీసెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి ట్యాబ్ నార్మల్గానే వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్ అర్థమైందా? నెక్స్ట్ చూడండి స్టైల్స్. టైప్ మెనూలో ఏంటి? స్టైల్స్ ఆర్ డిఫైన్ స్టైల్స్. ఈ స్టైల్స్ అనేది పెద్దగా ఉపయోగపడదు కానీ తెలుసుకోండి. స్టైల్స్ అంటే మరి ఇంకేం లేదు, అండ్ ఆల్ సెట్టింగ్స్ అంటే ఆల్ ఫాంట్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఒకే చోట ఉండేదే స్టైల్స్ అనమాట. ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం అది ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఏదైనా డేటా సెలెక్ట్ చేసి ఉండాలి. ఇక్కడ నేను డేటా ఎలా సెలెక్ట్ చేస్తున్నాను, స్టైల్స్లోకి వెళ్తున్నాను. ఇందులో ప్రజెంట్ మనకి సెలెక్ట్ చేసిన డేటా ఏ స్టైల్లో ఉంది? నార్మల్లో ఉంది. నేను హెడ్లైన్ పెట్టా, చూసారా? ఈ హెడ్లైన్ స్టైల్లో ఏ లెటర్ సైజ్ అయితే ఉందో, ఏ లెటర్ ఫాంట్ అయితే ఉందో, ఏ కలర్ అయితే ఉందో అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. మళ్ళీ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేయండి. టైప్ మెనూలో హెడ్డింగ్ 4 అని ఉంది. ఇది ఒక స్టైల్ అనమాట. చూసారా, ఇందులో లెటర్ సైజ్ తక్కువ ఉంది బట్ ఇటాలిక్ స్టైల్లో ఉండి కలిపి రాతున్నట్టు ఉంది. లెటర్స్ అనేవి స్మాల్గా ఉన్నాయి. ఇది ఒక స్టైల్. ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ అవైలబిలిటీ ఉండి ఒక్కొక్కటి మీరు అప్లై చేసి చూడండి, తెలిసిపోద్ది. అవేవి కావు అనుకుంటే నో స్టైల్ అంతే. సో ప్రస్తుతానికి ఇంతకుముందు నార్మల్ ఉంది, అది పెట్టేస్తున్నాను. టైప్లోకి వెళ్ళి స్టైల్ నార్మల్ అని ఇచ్చారు. సో చూసారా, నార్మల్ స్టైల్లోకి వచ్చింది. అండ్ అలాగే మీరు కొత్త స్టైల్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఆ విధంగా చేయడానికి డిఫైన్ స్టైల్కి వెళ్ళాలి. అండ్ ఏదో ఒక స్టైల్ మీరు ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు కూడా. ఉన్న స్టైల్స్ని మోడిఫై చేసుకోవచ్చు. కొత్త స్టైల్ క్రియేట్ చేయాలంటే న్యూ బటన్ పైన క్లిక్ చేసి ఆ స్టైల్కి ఒక పేరు పెట్టి మీకు నచ్చిన ఫాంట్ సైజ్, మీకు నచ్చిన క్యారెక్టర్ సెట్టింగ్స్ అండ్ మీకు నచ్చిన పారాగ్రాఫ్ సెట్టింగ్స్ అన్నీ ఒకే దాంట్లో మీరు క్రియేట్ చేసిన స్టైల్కి ఇచ్చుకొని ఓకే చేశారనుకోండి, రేపొద్దున అదే స్టైల్ అప్లై అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ కోసం మోహన్ అని టైప్ చేశాను. నేను క్రియేట్ చేస్తున్న స్టైల్లో లెటర్ సైజు 30లో ఉండాలి కాబట్టి నేను క్యారెక్టర్ దాంట్లోకి వెళ్తున్నాను. లెటర్ సైజులో 30 పెట్టుకున్నాను. అండ్ లెటర్ కలర్ వచ్చేసి బ్లూలో ఉండాలి. తర్వాత అన్ని క్యాపిటల్ లెటర్స్లో రావాలి. ఆల్ క్యాప్స్ ఇచ్చి ఓకే చేశా. తర్వాత మొత్తం పారాగ్రాఫ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి నాకు 1 ఇంచ్ గ్యాప్తో రావాలి లెఫ్ట్ సైడ్ కాబట్టి 0.5తో గ్యాప్తో రావాలి. సో 0.5 ఇచ్చాను, ఓకే చేశా. ఓకే, ఇది నేను క్రియేట్ చేసిన కొత్త స్టైల్కి సెట్ చేసిన స్పెసిఫికేషన్స్ కాబట్టి నేను ఓకే ప్రెస్ చేస్తున్నాను. తర్వాత మోహన్ అనే ఒక స్టైల్ యాడ్ అయ్యింది చూడండి. ఇప్పుడు నేను ఓకే చేశాను అనుకోండి, మళ్ళీ డేటా సెలెక్ట్ చేయండి. టైప్లోకి వెళ్ళి డిఫైన్ స్టైల్స్లోకి వెళ్ళిన తర్వాత స్టైల్స్లోకి వెళ్ళి మోహన్ అనే ఇందులో స్టైల్స్లోకి వెళ్ళి మోహన్ అనే సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో ఇవన్నీ ఏదైతే మనం లెటర్ ఎఫెక్ట్ ఇచ్చామో ఆ విధంగా మారింది. బట్ ఇక్కడ ఏంటంటే
అన్ని దగ్గర దగ్గర అయిపోయాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ ఫాంట్స్ ఆ స్టైల్ని మాడిఫై చేయాలి. సో డేటా సెలెక్ట్ చేయండి, స్టైల్ ఏదైతే ఉందో వాటిని మనం మాడిఫై చేయాలంటే డిఫైన్ స్టైల్స్లోకి వెళ్ళి మళ్ళీ ఆ స్టైల్ నేమ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎడిట్ బటన్ ప్రెస్ చేసి క్యారెక్టర్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళి నచ్చిన క్యారెక్టర్ సైజ్, కలర్ అన్ని స్మాల్, లీడింగ్ ఆటో ఓకే చేశా. అండ్ మళ్ళీ ఇప్పుడు ఓకే చేశా. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఓకే చేస్తున్నాను. సో ఇప్పుడు మనం అలా మాడిఫై అవ్వడం మీరు గమనించవచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అన్నీ మనకు కావాల్సిన క్యారెక్టర్ స్పెసిఫికేషన్స్, మనకు కావాల్సినట్టు పారాగ్రాఫ్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవడానికి మనం కొత్తగా స్టైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ విధంగా క్రియేట్ చేయాలంటే మీరు డిఫైన్ స్టైల్లోకి వెళ్ళి క్రియేట్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం ఉన్న స్టైల్ని కూడా మాడిఫై చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్ అర్థమైందా? ఇది ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకున్నాము ఇండెంట్స్ అండ్ ట్యాబ్స్ గురించి, తర్వాత స్టైల్స్ గురించి తెలుసుకున్నాం. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ప్రీవియస్గా బ్యాక్వర్డ్ చేసి చూడండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, తప్పకుండా చదువుతాను అండ్ రిప్లై ఇంకా కూడా ఇస్తాను. నెక్స్ట్ పార్ట్లో మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.